ఒరేయ్ వెనక ఏందో సందడిగా ఉంది, ఏందో నల్లంగా ఉంది, అదేందో చూడరా శిషా. తగ్గు చూడరా శిషా. కందిపప్ప పెసరావప్ప ఒలవాసారా బ్రహ్మణ్ణిగా దేశమే కందిపప్ప ఒలవాసారా శనగా పుంస బ్రహ్మణ్ణిగా దేశమే. ఓ దొరగారు, నేను చెప్పేది ఏంటంటే కర్నూలు గారు మున్సిపల్ గారు కచ్చేరి దగ్గర ఉన్నారంట. దేనికిరా? ఇయ్యేటి పన్ను పోయినాటి పన్ను కట్టలేదంట. ఒరే ఎక్కడ తెచ్చి కడతారా? అదే ఎందుకు కట్టకపోతే ఏం చేస్తారయ్యా? ఏం చేస్తావా? ఫిర్యాదు చేస్తాం. అదే అట్టా కట్టనెల్లా ఏలం వేస్తారండి. ఏమని కనుక ఎలా వేస్తారా ఎదవా? అదే ఏమెందుకు లేవయ్యా? కాడికి రాని ఎడ్లు, కట్టపడిన గేదెలు, కుక్కుడు మంచాలున్నా, పగిలిపోయిన ఓటికలున్నా, మూలన్న ముసలమ్మ కూడా తీసుకొచ్చి ఆవులు వేస్తారండి. వరి ఎదవా, అది పనికిరాని గేదెలు తొలగలేబే, తొలగలేబే, ఆ కుక్కను కట్టేసి తీరు లేదంటే ఎన్నికో ప్రభుత్వాన్ని కుక్క కట్టేసుకోండయ్యా, కుక్కలు కట్టేసుకోండయ్యా,
అసలు ఏ బజారు ఈ కుక్కల ఒరేయ్ ఒరే ఏదో ఇది బ్రాహ్మణ బజార్ మా బజారే రా కుక్కలు. అదే ఏయ్యా జంజాలేదయ్యా. ఒరే జంజాలు ఏమో బజార్ని ఏలగట్టి ఉంటాయారా ఎదవా ఇగరా జంజాలు. అదే నేను చెప్పి తినబా. అరే ఎదవా నువ్వు అంటరాని వాడివే కాస్త దూరంగా ఉండరా ఎదవా. అసలు ఎవడయ్యా అంటున్నావుడా? కాకిని తింటారు కాకి గండాలు కదా. కాకిని తింటారు కాకి గండాలు కదా. మాలంటారు మరిగోనంటారు మాలంటారు మరిగోనంటారు మరిగోనంటే మా కులము ఎక్కువని మరి కొందరంటారు. మా కులము ఎక్కువని మరి కొందరంట. నా కులము కళ్ళంలో నా కులమే కచ్చులు దగ్గర నా కులము కళ్ళంలో ఏం చేస్తారా? అబే బాబు గారికి కుప్పలను అలుగుపోయి చేసేది నేనే కదంటయ్యా. ఒరే కచ్చిళ్ళు ఏం చేస్తారా? అదే మున్సిపల్ గారికి కరణం గారికి దస్తావేజులు అందించేవాడు నేనే కదంటే బే. ఒరే కాట్లో ఏం చేస్తారా? అదే నా ఆల్టి మీ ముసలి ముందు సత్తే పొడిచి పొడిచి కాల్చింది నేనే కదండి బే. యాదవా చింతకాయ పచ్చడి చేస్తున్నావా? ఏమైనా సరే నువ్వు కులం తక్కువ ఎదవరా. అసలు ఎవరు కులం కులం అంటాడు ఈ పెద్దాతల్లో? అదే నా చెప్తున్నా బే. ఏ నీ చెప్పు తినేదిరా? అసలు అదేలే నేను చెప్పింది అనమంటున్నా కానీ. ఓహో అదే అబే పైన ఆకాశం కింద భూమి ఈ మధ్యలో మొత్తం తాళే కదండయ్యా. తాళేంద్ర ఎదవా అంత తాళే ఒక్క తాళే కదండయ్యా. అబే తాళే లిలియలో కులము గోత్రం 5 కీళ్ళు గల
కుండలో పుట్టిన కుండలో పుట్టింది ఎవరయ్యా? అరే ఎదహ, చెప్పరా ఎదహ? ఏమిటి రాను? అరే కొండలో పుట్టినది ఎవరయ్యా? ఏ ఎదహ, చెప్పరా ఎదహ? ఒరే అన్నం ఉంటుంది నీళ్లు ఉంటాయిరా. అబే ఆయన ఎవరో పుట్టారు కదండయ్యా. ఒరే కుండలో పుట్టింది అగస్త్య మహామునిరా. అబే ఆయన ఏ కులం అయ్యా? అరే ఆయన మా బ్రాహ్మణునేరా. అదే కుండలో పుట్టింది మీరేనంట బే. నాకు తెలుసు. అదే ఏయ్! మండోకమునకు జన్మించెనయ్యా. మండోకమునకు జన్మించెనయ్యా. మండోకమునకు జన్మించిన ఆండోని కులమేద తెలుపరిత లేనియలు. దొరగారు మొండోహం అనగైందయ్యా. ఒరే మొండోహం అంటే కప్పరా కప్ప. అబే ఆ. కప్పకు పుట్టింది ఎవరయ్యా? కప్పకి పిల్లలు పుడతాయిరా. అబే వచ్చి చెప్పండి. మాండవ మహాముని ఆయన ఏ కులం అయ్యా? ఆయన మా బ్రాహ్మణునేరా. అబే కప్పకు పుట్టేది కుండలో పుట్టేది మీ కులం అంట బే. అబే ఆ, అబే దొరగా చెప్తున్నా బే. ఆ. ఓర్వశి అను దేవదాసి కడుపున దేవదాసి కడుపున ఉత్తవించిన వశిష్ఠ కులమేదో తెలుపరిత ఓర్వశి అంటే ఎవరయ్యా? ఏ ఎదహ, అరే ఇంద్ర సభలో నాట్యకత్తిరా. దాసు కదండయ్యా. అవునరా దాసే. అదే ఆ. దాసుకు పుట్టింది ఎవరయ్యా? వశిష్ఠ మహాముని. ఆయన దేవకులం అయ్యా. ఒరే ఆయన మా బ్రాహ్మణుడేరా. అదే దొరగారు కుండలో పుట్టింది కప్పకు పుట్టేది దాసుకు పుట్టేది మొత్తం మీరే అంటయ్యా. అవునరా అవును. వాళ్ళు మహా తపస్సు చేసిన వాళ్ళరా. అబే దొరగారు ఆ, చెప్తాను. రంగు రంగుల రంగు రంగుల కొలాలు లేవు. రంగుల కొలాలు లేవు. రకరకాలుగా మతాలు లేవు. ఉన్నవాడివే ఉన్న కులమయ్య. లేనివాడివే లేని కులమయ్య. అలే ఇయ్యలో కులమే ఉన్నాయి ఇయ్యలో. ఏంటి ఎదహ? ఏరా, ఏంద్రా అది? ఏయ్, నేను ఆ. చెప్తాను బా. ఏంటి? చెప్పరా చెప్పలే వాళ్ళు అదవా. ఆ, దొరగారు ఆ, మాదిగవాడిని అడుగువాడు డొక్కలవాడు. ఆ, డొక్కలవాడిని అడుగువాడు మూగలవాడు. ఆ. ఆహా, మూగలవాడిని అడుగువాడు కులస్తుడు. ఓహో ఆహా. కులస్తుడిని అడుగువాడు కులహీనుడు. ఓహో కులహీనుడు అడుగువాడు మైలో చొప్పన్న. ఆహా నీకన్నా ముందే మాకు తెలుసు ఓయ్. మైలో చొప్పన్న అడుగువాడు చెప్పకట్లవాడు. ఆహా చెప్పకట్లను అడుగువాడు శవశ్లోకకుడు. ఆహా శవశ్లోకకుడు చెల్లెలు ఓర్వశి. ఆ, ఓర్వశి పొందినవాడు బ్రహ్మ. ఆ,
బ్రహ్మకు పుట్టినవాడు వశిష్ఠుడు. ఉమ్. వశిష్ఠుడి భార్య చాండాలి. ఓ అబ్బో. చాండాలి కుమారుడు శక్తి. ఆ. శక్తి భార్య శబలాత్మ. ఆ. శబలాత్మ కుమారుడు పరాచరుడు. ఆ. పరాచరుడు కుమారుడు వ్యాసుడు. ఆ. వ్యాసుడు కుమారుడు ధృతరాష్ట్ర పాండవరాజు కదండి అబ్బే. ఓ అబ్బో. ఇంకెక్కడుంది కులం కులం అని చరిత్ర చదివాడు ఎదవా. అబ్బే అబ్బే మా దగ్గర పెద్ద పెద్ద తాళపరచ గ్రంథాలు ఉన్నాలే బే మా ఇంట్లో. ఆ. దొరగారు ఆ. నేను చెప్తున్నా బే. చెప్పేదేందిరా? వశిష్ఠుండు వారికి పుట్టెను. వశిష్ఠుండు వారికి పుట్టెను. పోయ ఎంట వారికి పుట్టెను. తీగలాగితే కదలురా. తీగలాగితే టొంక కదలురా. అనంతోతి మా ఆడపడుతయ. ఏమిట్రా పడవటం? దొరగారు ఆ. మీ పెళ్ళిళ్ళు చేస్తారు కదా, ఆ. బెమ్ముళ్ళు వేస్తారు కదండి కప్ప. ఆ. ఇది 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 పై చూపుతారు ఎవరయ్యా మంచా? ఒరేయ్ అరుంధతిరా అరుంధతి. అవే ఆ అరుంధతి మా ఇంటి ఆడపడుచు కదండి అబ్బా. ఎదవా. పెళ్ళిళ్ళు చేసినప్పుడు చూపిస్తారు కదండి అబ్బే. అరుంధతి ఆ ఇంటి మా ఇంటి ఆడపడుచు కదండి అబ్బా. నువ్వు నేను బాబామ్మలు కదండి అబ్బా. ఎదవా బంధువులతో కూడా కలిపేస్తున్నావు కదా రావు. మా ఇంటి ఆడపడుచు చేసుకున్నారు కదండి అయ్యా. మంచిది. అదే ఆ. నేను అటు కలిచెట్లు అయిపోతా కానీ ఆ. నా ఆడు వస్తే అటు పోయి చెప్పాక అబ్బా. కలిచెట్లేందిరా? అబ్బే కళ్ళులో చూపొచ్చి నీకేమైనా తెలుసుంటాయా? ఒరే కళ్ళు చెట్లు తెలుసు కానీ కళ్ళు ఏం తెలుసు నాకు. అసలు నా ఆటని ఎప్పుడు నేర్చుకుంటే కదండి దాన్ని. ఎట్టుంటదిరా? కలే తాగవలిరా కలే తాగవలిరా. కలు తాగినోడు కైలాసం పోతాడా. సారాయి తాగవలిరా సారాయి తాగవలిరా. సారాయి తాగినోడు కరులకు పోతాడా. సారాయి తాగినోడు కరులకు పోతాడా. గాంధీ తాగవలిరా గాంధీ తాగవలిరా. గాంధీ తాగినోడు బ్రహ్మలకు పోతాడా. తాగవలిరా తాగినోడు ఎందుకు పోతాడా. తాగినోడు ఎందుకు పోతాడా. దొరగారా కళ్ళు దగ్గర ఎక్కడ పోతాడు బా. కళ్ళు దూరం ఆడపోతాడ్రా. దెబ్బ గుంతలేకపోతాడ్రా. బ్రాంతి దగ్గర ఎక్కడ పోతాడు బా. వారు ఎక్కడ పోతాడ్రా? మురికుంట్లో పడతాడ్రా. అవే ఎంట్రీ దగ్గర ఎక్కడ పోతాడు బా. వారు ఎక్కడ పోతాడ్రా? ఒంగోలు పోతాడ్రా. పోయేటప్పుడు పోతాడు, వచ్చేప్పుడు బ్యాగులు వస్తాయి. దొరగారా అసలు నాకు చెప్పి తిన్నా బా. చెప్పు తినేదేందా? అసలు నాకు చెప్పి తినమంటున్నావు కదా, మాకు ఇప్పుడు వాళ్తలే బా. అదే చెప్పేది తినమంటున్నావా? చెప్పరా ఎదవా. ఈత చెట్టు మా ఇల వెలుగురా, తాటి చెట్టు మా కన్న తల్లిరా. ఈత చెట్టు మా ఇల వెలుగురా, తాటి చెట్టు మా కన్న తల్లిరా. వంక తాటి కళ్ళు ఒక ముంతైతే ఏటి కొక్క కలే తాగవలిరా కలే తాగవలిరా.
సరే కానీ దొరా ఆ, నేను అటు కళ్ళ చెట్లకి పోయేస్తా కానీ ఆ. నా ఆట దొత్తే అటు పోయి చెప్పకయ్యా. ఒరే ఇంత మాత్రం పొడబడరా నువ్వు ఇప్పుడు దాకా మాట్లాడింది ఈ చరిత్ర అంతా మాట్లాడుతావు కదరా. అబే ఆ, నాకు భయం కదా బే, నా ఆట దొత్తే మిమ్మల్ని దాన్ని కదిలిస్తే మిమ్మల్ని కొట్టిద్దా బే, దాని జోలు బాబాకా అవునా? చీపురి కట్ట తిరగేసి కొట్టిద్దా బే. ఒరే అది ఎన్నోదిరా? అదే ఆ, 13/14 బే. ఓరి ఎదవా ఆ, ఆ, సరే. సరే కనుక స్వామి నేను అటు కట్టెలకి తంగిలి కట్టుకి వెళ్ళి వస్తా కానీ ఆ, నా ఆడ దొత్తే అటు పోయి నేను చెప్పాకయ్యా. సరేలే పోయిరా. కళ్ళుగా పోయి పొద్దున అనగబోండి ఆ తాగుపోయి చచ్చినాడు ఇప్పుడు రాలా. ఎటు పోయిండా ఇంట్లో ఇత్తులు లేవురా కావలం వేస్తానంటే పొద్దున అనగబోయిండు నా మామ ఇప్పుడు రాలా. పొద్దున అనగబోయిండు గొడ్డలు ఒకటి ఎత్తుకొని ఇటు వెళ్ళాడు. వాడు కాదు నా మామ. పొంతులు కాదు బొమ్మ కాదు దిమ్మి కూడా ఉంది. బొమ్మ కాదు మా ఆయన చెబుతా ముద్దు కత్తితో నరుగుతాడు. మీ ఆయన వచ్చిందాక మేము వెళ్తాం. దండమయ్య సౌలారా నేను మధుగోల పిల్లనయ్య సౌలారా. దండమయ్య సౌలారా నేను మధుగోల పిల్లనయ్య సౌలారా. సౌలారా మా యొద్దోని చూసినారా అయ్యలారా. ఎవరు నువ్వు? లేనా మాది ఎట్టోడు కక్కయ్య భార్యని. ఎట్టోడు భార్య ఎట్టుకక్కడ భార్యని. రుద్దుకో బాక ఇక్కడ కాదు బాయి కాడ బురద మట్టి దుద్దులు రుద్దుకో. అమ్మా మీ ఆయన ఎట్లా ఉంటాడు? మా ఆయన ఎత్తుగా ఉంటాడు, తలగొడ్డు చుట్టూ ఉంటాడు, ఎర్రటి పంచ, డొప్పి చెవులు, ఒక చేతుల ముంత, ఒక చేతుల కర్ర, మెల్ల కడుము. వాడేనే ఇందాక పోయిందే గొడ్డలు ఎత్తుకొని కట్టెలు కని వెళ్తున్నాడు. ఆడేనేమో ఆడు కాదు నా మామ, నా మొగుడు, నా భర్త. ఇంతమంది మొత్తం ఒకటే గోడగానే ఉంటాం. కాకపోతే అప్పుడప్పుడు కోపంగా ప్రేమగా మాటిల్లవుగా. పాటేసి
కాపురాలు నీళ్ళ బురద నాటుకు వెళ్తే కూలి మంటే తాళిస్తారు ఎన్నాళ్ళి కాపురాలు పొద్దునను బండి ఆ తాగుబోతు వచ్చినట్టు ఇప్పుడు రాలా వద్దా ఉంటా తేలిపోవాలా ఎలా తేలిపోవటమే ఇప్పుడే ఇప్పుడే అటు అటు కళ్ళు చెల్సాయిపోయి ఇలా తేలిపోవాలా పొద్దునను బండి ఇంట్లో ఇత్తు లేకపోతే కావాలా లేకుండా ఏం బతకాలా మీ ఆయన వచ్చాను మేము ఉన్నాం మేము వెళ్తాం ఒరే ఒరే మీరే గింజలు పెట్టుకురామని పంపించి ఇప్పుడు రాలా ఒరే శిశవ ఓరి కక్కయ్య మావా! ఒరే ఒరే వాడు వస్తాడురా పదండ్రా. ఇది గుడిసెలో ఉంటే ఎడిపోయిందా ఆ కాపు గారి ఇంటికి పోతే కాపు గారికి లేదు ఆ అంగడి దగ్గరికి పోతే అంగడి దగ్గర లేదు దీన్ని తోలు తీస్తున్నాయో కొరక తీసినట్టు అయ్యో ఇది 13/14 అయ్యా అయ్యో అది వస్తేనా కోస్తున్నాయో అది పేపర్లు అయ్యావు అయ్యో అది వస్తే నరుకుతాడయ్యో దాన్ని అది నేనే నరుకుతున్నా బే కట్లు కదండి బే పొయ్యిలోకే సీల వేస్తున్నాయో అది కట్లు సీల వేయటానికిలే బే ముట్టే చూసారా ఎట్టుకొట్టాడు మొగోలు పరువు నిలబెట్టాను కదండి అయ్యా అవే చూసావా ఎట్టుకొట్టాను చూసారు విన్నారా బోయ్ మొగోళం కదండి అయ్యా ఉత్తోడెట్టు అవుతున్నాయ్యా మొగోడినయ్యా అది కాదు మావా చెప్పా పొద్దున అనకపోతే ఇంట్లో ఇత్తు లేకపోతే కావాలి వేయాలి మావా అదే ఆ కాపు గారు చిన్నపు కాపు ఇంటికి పొమ్మన్నాను కదండి నేను ఆ చిన్నపు కాపు కాడికి పోతే ఏమన్నా తెలుసా ముత్త ముత్త నాకు లేవదు నా కొడుకు వచ్చి లేపి పెడతాడు మావా తిప్పుతా నీ అయ్యా తిప్పుతానే చెప్పింది నాకు ఇను మావ ఎందుకు అంతలా అవుతాడా కర్ర నలుపు కాకు మనిషికి వెళ్ళి చూసి మాట్లాడు మావా
ఏం వచ్చిన ఏం సుఖము నాకు ఎప్పుడైనా న్యాయం చేస్తే బాగుండాడు గింజలు పెట్టకపోయి ఇంట్లో న్యాయం లేకపోయా ఏం చేస్తే అక్కడ పడి పెడతాడు అదే ఆ బెమ్మాయి దగ్గర పొమ్మన్న కాపు దగ్గరికా ఆ బెమ్మే సాంగ్ కడిగి పోతే ఏమని తెలుసా ముత్తే నేను మడ వేసుకుంటున్నా సందకర్ర రమ్మండి మావా అసలు ఏదికే మరొకటికా ముత్తే 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 చందులో కూడా గొంతులో కూడా రమ్మని 2 గబక్కని తీసింది మావా ఏంటిదా తిప్పుతానే అయ్యా మావా ఏంటి తలుపులు 2 మావా చెప్పింది దాకి బో అనుమానం తలుపులు అంటే అందుకే ఇట్టుంది గింజలు పెడతానని పరువే ముత్తాను మామ ఏంది మామ పరిచేదంటే అదే నా కుర్చీ చెంగులు చెప్పి కుర్చీ చెంగులు మొత్తం లాగేసిన మామ ఏంటిది లాగేసింది అదే మామ కట్టు చెంగులు మొత్తం ఇప్పి పరిసమన్నాడు మామ అంటే నీకు అంత అనుమానం ఎప్పుడు అదే కానీ గింజలు లేవు ఇంట్లో పని లేదు ఏం చేయాలి మామ సరే గానే ఆ సిన్నపు కాపీకి పోయి మేడ కింద పోయి రమ్మన్నా కదంటే వాళ్ళు పని చేయలేదు గింజలు పెట్టమన్నారు మామ వాళ్ళు పని చేయింది ఏమో వాళ్ళు గింజలు మేము పెట్టము మీరా పడి మేము పెట్టమన్నారు మరీ మరీ మండిపడ్డారు వాళ్ళు పని చేయింది ఓరే వాళ్ళు చిన్న కొడుకు వస్తే ఒంగుడు పెడితేనే పెద్ద కొడుకు పెడితే గొంగుడు పెడితేనే అసలు ఆయన వస్తే సూర్య కింద కసకస 4 కోట్లు పడిచి పంపించాను కదండి వాళ్ళకు పడిచిన వీళ్ళకి పడిచినట్టు కానీ ఎప్పుడైనా కానీ మన ఇంట్లో పడిచినట్టు మామ వాళ్ళకి వీళ్ళకి అందరికి ఉంగటం పెట్టి పొడుతున్నాం కదా ఎప్పుడైనా ఇంట్లో కూర్చుని ఒక్కసారి ఉంగటం మేము దబ్బేసినావు అసలు ఈ మేడం మీద చెప్పులు లేదా ఏదైనా కానీ మామ నాకైతే న్యాయం లేదు మామ సరే కానీ ముట్ట ఎప్పుడు ఇదే గోల్ సరిపోయింది కానీ ముద్దు ముచ్చట ఏమైనా ఉందంటే మా మాకంటే ఈయనకు తప్పని ఎక్కువ ఉంది బాగా సరసం కూర్చుండు నడకలో కొదమ సింగపు అడుగులున్న కక్కయ్య మామ నేనిలో పజిడి వన్నెల మెరుగులున్న కక్కయ్య మామ మెరుగులున్న కక్కయ్య మామ రారా కక్కయ్య మామ రారా
ఒత్తుకోవటానికి. ఏమే పంతులే ఊదే పని ఆయన ఒక్కే పనిలో ఉండి ఇలా కొట్టుకునే పనిలో ఉండు. మా మాంకంటే ఎక్కువైంది మీకు. ఏమే ఎప్పుడు ఇదే గోల సరిపోయింది కానీ ముద్దు ముచ్చట ఏమైనా ఉందంటే ముద్దు ముచ్చట ఎప్పుడన్నా ఆ ఈదులో అప్పుడు తిరగచ్చు కానీ ఏ రోజన్నా ఒక్కరోజు గుడిలో ఒక తొంగి చూసినట్టు మావా. అందమైన మామా చందమామ లాంటి దానా అందమైన దానా చందమామ లాంటి దానా అందమంతా చూసి మురిసిపోతే దానా. ఇంకేం మావా చెప్పా అంత జోరు కొండవే ఎక్కడిది నీకు ఈ సంబరం. ఆ పాట ఒకటి ఎప్పుడు ఏడాడు తిరిగొచ్చాడు ఇంట్లో సంబరం లేదు ఏమీ లేదు. ఎక్కడని సంబరము కాపురము నువ్వంటే నాకు కనబట్టే నువ్వంటే నాకు కనబట్టే బతి కాదు గిట్టి కాదు రోరి బతి కాదు గిట్టి కాదు రోరి పడితో నన్ను కొట్టుకోకే ఇది చెయ్యి బగాడినట నీకు చెయ్యి బగాడినట నీకు కొత్తరోరి కొత్తరోరి ఉడకవులను రాలేదే ఆ పరిదూర సత్యపోయినా ఆ పరిదూర సత్యపోయినా అల్లుకలు కయ్యవి చేసినావురా అన్నదమ్ములు బాగా మెచ్చినానే అన్నదమ్ములు బాగా మెచ్చినానే ఆ సుబ్బారావు కాపు దగ్గరికి పోతే పత్తానికి వచ్చేలేవే కాళ్ళు తలకాయలో ఏ సుబ్బారావు స్వామి పంతులు
మావా చెప్పే. పాప వీళ్ళందరూ బాగా తొందరపడుతున్నారు కానీ ఆ బ్రహ్మగారు సత్యం కలిసామండి కానీ చాలా సత్యంగా అల్లోడే. అందుకని తొందరగా పోయి మర్చిపోకుండా సరే మనకు కోని పిల్ల అడిగిరా మావా. సరేలేవే. మర్చిపోకుండా బాగా కళ్ళు తగ్గి తప్పుకోను. అట్లాగేవే కొంచెం గంజి నీళ్ళు పోయి అడిగి వస్తా కానీ. సరే మహాత్మా జగదేక పావన తమచే నిర్మింపబడిన కాశీ ప్రయోగము తిరుపతి కాళహస్తి భద్రాచలము మొదలగు పుణ్యక్షేత్రములు పోయి వచ్చి ఉన్నాం. నాయనా సిద్ధ, పై చెప్పంబడిన మూర్తులందరూ ఈ శరీరములోని లో చూపున చూసిన చూడగలము నాయన. అది ఎట్ట మహాత్మా అదెట్లు మహాత్మా? చెప్పెదని వినుము నాయన. అరయనాలుగు తలంబుల ఆధార చక్రము అధికారి గణపతి అగును సిద్ధ, అజుడు అధికారి ఆరు తలంబుల స్వాదిష్ట చక్రంబు సరళి తెలియా, మాధవుండు అధిపతియౌ మణిపూర్వకమునకు 10 దళంబుల పద్మమదియుగనుగా, 12 దళంబుల పరుగునానాహతంబునకు ఈశ్వరుడు ప్రభువై దరులచుండ, దశమి శుద్ధమి సోడు దళమునందు, దశమి శుద్ధమి సోడు దళమునందు జీవుడలరు పొందుగాను. నాయన సిద్ధ, పూజకి వేలైనది వెలుదుము పద నాయన. ఈ బెమ్మంగారి సిద్ధి గారికి ఏదో చెబుతూ ఉన్నారు. ఆ చెట్టు నుండి వింటా. దేవుళ్ళందరూ మనలోనుంటే దేవాదాయాలకు ఎందుకు వెళ్ళేది ఎందుకట? దేవుళ్ళు చూడాలా. ఎట్లా చూడాలా? నన్ను నేను కోసుకుంటే చూడగలనా? హొర్ర ఎరికక్క, నిన్ను ఎట్లా కోసుకుంటే చూడగలరా? నిన్ను కోసుకుంటే ఎట్లా చూడగలరా? సరే, గుడిసె దగ్గర బిర్రుగా తిని గురకబెట్టి నిద్రపోతూ ఉన్నది నా మృతి. దాన్ని కోసి దేవుళ్ళు చూస్తా, నేను స్వర్గానికి వెళ్తా. హలో, బెమ్మంగారు మాటలు అబద్ధాలు అమోహాలో చూడాలా. బిర్రుగా తాగి నా మృతిని కోసి దేవుళ్ళు చూస్తా. హాహా, ఇదే మంచి సమయం. బిర్రుగా తిని గొడవపెట్టి నిద్రపోతుంది. ఆ మూలలో ఉన్న 2 ముంతలు కళ్ళు వేసుకొని దాన్ని కోసి దేవుళ్ళు చూడాలా. నేను స్వర్గానికి వెళ్ళాలా. ఎక్కడ దేవుళ్ళు ఎక్కడ కనిపించట్లేదే?
అక్కడ ఎక్కడ దేవతలు లేరే ఈ శరీరమున రక్తపు ముద్దలు కనిపించే ఆ మాయదారి గురువులు నమ్మి నా చేతులారమూర్తిని చంపుకుంటే అయ్యో కట కట ఇది అంత మోసం కట కట ఇది అంత మోసం ఆ మాయ గురువులు నమ్మి చేసి తిని దోషం కట కట ఇది అంత మోసం అయ్యో దేవతలు కనిపించలేదే అయ్యో ఇది ఎంత మోసం స్వాదిష్ట చక్రములంట అది ఎంత వెతికినా గాని అంతే లేదాయే కట కట ఇది ఎంత మోసం పోయి మాయ గురువా ఎంత పని చేసి ఈ మాటలు నమ్మి స్వాదిష్ట చక్రములంట అది ఎంత వెతికినా గాని అంతే లేదాయ కట కట ఇది అంత మోసం ఒరే స్వామి ఒరి మాయ గురువా నా ముత్తుని కోసిన కత్తితోటి నిన్ను కోసా నాయనా సిద్ధ మహాత్మా నేను చెప్పిన సత్చక్ర వివరణ నువ్వు బాగా తెలుసుకుంటివా? మతి భ్రమతో మర్చిపోతున్నాయి మరి మరలా చెప్పదును వినుము నాయన మహాత్మా. గుదస్థానమున ఆధార చక్రమనందు గణపతి గలడు, గువ్యస్థానమున స్వాదిష్ట చక్రమనందు పరమాత్ముడు ఎండెను, నాభిస్థానమున మణిపూర్వక చక్రమనందున శంకరుడుండెను. దొంగ మాటలు ఎనబాటిన మాటలు. నాభిస్థానమున విదుష్ట చక్రమునందున పరమాత్ముడుండెను. అన్ని అబద్ధాలయ్యా సిద్ధయ్య ఎనబాకయ్యా. భూమధ్య స్థానమున జ్ఞాన చక్రమునందు ఈశ్వరుడుండెను. ఎనబాకండి స్వామి ఎనబాకండి. సహస్రార చక్రమునందు సూర్య చంద్రులు సద్గురు మూర్తి ఉండును నాయన. ఎక్కడున్నారే దేవుళ్ళు ఎనబాకయ్యా సిద్ధయ్య. గ్రహించితవా సిద్ధ? మహాత్మా నాయనా సిద్ధ, నేను చెప్పిన వాటన్నిటికీ వ్యతిరేకంగా పలుకుచున్నాడు. వాడు ఎవడో తెలుసుకుందాము పద. మహాత్మా స్వామి మీరు అతనితో చెబుతున్న మాటలు విని ఆ చెట్టు చాటు నుంచి విన్నాను స్వామి. దేవుడు చూడాలని ఆశతోటి ఎంతో ఆశతో ఇంటి దగ్గర బిర్రుగా తినిపోయిన నా మూర్తిని దేవుడు చూడాలని కోసాను స్వామి. దేవుళ్ళు లేరు స్వామి. నా బెమ్మయ్య స్వామి నా మూర్తిని కాపాడు స్వామి. నాయనా సిద్ధ, భక్తుడని నా ఇతనికే చెల్లును, ఇంకా ఇతన్ని తరింపక చేయనిది తప్పినది కాదు. నాయనా కక్కయ్య నీ భార్య నాయనా కక్కయ్య చింతించకము. దివ్యజ్ఞాన దృష్టి గల వారికి గాని అన్యులకు అగోచరము నాయన. నీ భార్య ఉండ చోటుకు వెలుగుము కదా. స్వామి ఇదిగో స్వామి నా గుడి దగ్గర. నాయనా కక్కయ్య
స్వామి. ఎంత ఘోర కార్యమును చేసితివి నాయన. నీకు దివ్య జ్ఞాన దృష్టిని ప్రసాదిస్తున్నాను. దేవతల్ని చూడము. హరి ఓ నమః శివాయ. నాయనా కక్కయ్య, నీకు దివ్య జ్ఞాన దృష్టిని ప్రసాదించాను. దేవతల్ని చూడుము నాయన. విరుగురు దేవతల్ని చూడుము. గుదస్థానమున ఆధార చక్రమనందు గణపతి వెలుంగుచుండెన చూడుము నాయన. గువ్య స్థానమున స్వాదిష్ట చక్రమునందున పరమేష్టి వెలుంగుచుండెన చూడుము నాయన. నాభిస్థానమున మణిపూర్వక చక్రమునందున జీవుడు వెలుంగుచుండెన చూడుము నాయన. కంఠస్థానమున విదుష్ట చక్రమునందు శంకరుడు వెలుంగుచుండెన చూడుము నాయన. భూమధ్య స్థానమున జ్ఞాన చక్రమునందు పరమాత్ముడు వెలుంగుచుండెన చూడుము నాయన. సహస్రార చక్రమునందు కోటి సూర్య ప్రకాశంబుగా సద్గురుమూర్తి ఉండును చూడుము నాయన. దేవతల్ని చూసినారా నాయన? నీ భార్యను కూడా బతికించదను. హరి ఓ శ్రీ శ్రీ శివాయే పరబ్రహ్మణే నమః. నాయనా కక్కయ్య, స్వామి నీ భార్యని లేపుము. స్వామి బతికిందంట స్వామి. లేపుము నాయన. అదిగో ఎంత నిద్రపోయినా మావా. స్వామి. స్వామి ముత్యా, ఇంకో బెమ్మి స్వామి వచ్చారు చూడే. కొర్రపాటి ప్రసాద్ గారు 100 రూపాయలు సాధించారు. వారికి వారి బ్రహ్మవారి దయ వల్ల అందరూ క్షేమంగా ఉండాలి. ఎంత నిద్రపోయినా మావా. స్వామి కూడా స్వామివారు వచ్చి దండాలు పెట్టారు. మావా మనకు పిల్లలేరు కదా, బ్రహ్మంగారు స్వామి సత్యం కలుస్తాం కానీ కోన్నాడు మావా. స్వామి మాకు నాయన కక్కయ్య, స్వామి. నాయన కక్కయ్య, స్వామి నా శిష్యుల్లో ప్రథమ శిష్యుడు ఈ సిద్ధుడు. రెండో వాడవి నీవే నాయన. నీకు పంచాక్షరి మంత్రమును బోధిస్తున్నాను. ఆ మంత్రము చేత తరింప చేయము నాయన. స్వామి నాకు కోరుకుంది స్వామి. ఏమిటి నాయన నీ సందేహము? స్వామి నాకు కోణం దయచేసి స్వామి. నాయన కక్కయ్య, స్వామి పుత్ర పౌత్రాభివృద్ధి గల్లవాడవై వర్ధిల్లుము నాయన. ఇదిగో నాయన దేవదారి పండు పుచ్చుకొమ్ము.